శని అనుగ్రహం మీపై ఉందో లేదో తెలిపే 7 సంకేతాలు ఇవి. శని క్రూరమైన గ్రహం కాదు, న్యాయమైన గ్రహం. మీరు చేసే తప్పప్పులు, కర్మల ఆధారంగా ఫలితాలందిస్తాడు. శని ఆగ్రహం ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో, శని అనుగ్రహం ఉంటే జీవితంలో అంత సంతోషం నిండి ఉంటుంది. శనిదేవుడికి సంబంధించి 7 రాసులు శుభప్రదమైనవిగా భావిస్తారు. శనిని మందరుడు అని పిలుస్తారు, అంటే నెమ్మదిగా నడిచేవాడు అని అర్థం. ఒక్కో రాశిలో 2.5 సంవత్సరాల చొప్పున 12 రాసుల్లో సంచరిస్తాడు శని. ఏ రాశిలో శని సంచారం ఉంటుందో వారికి, ఆ ముందు వెనుకున్న రాసుల వారికి ఏలినాటి శని ఉంటుంది. ప్రస్తుతం మీనంలో శని సంచారం సాగుతోంది, అంటే కుంభం, మీనం, మేషరాశుల వారికి ఏలినాటి శని ఉంది. సింహరాశి నుంచి 8వ స్థానంలో శని ఉండడంతో వీరికి అష్టమ శని, ధనస్సు రాశి నుంచి 4వ స్థానంలో ఉండడంతో వీరికి అర్ధాష్టమ శని ఉంది. శని సమస్యలు సృష్టిస్తాడు, జాప్యానికి కారణమవుతాడు, అనారోగ్యాన్నిస్తాడు, కఠినమైన గ్రహం అనుకొని భయపడతారు. కాని కష్టపడే తత్వం, నిజాయితీ, దైవభక్తి ఉన్నవారిపై శని ప్రభావం ఉండదని చెబుతారు జ్యోతిష్యశాస్త్ర పండితులు. ముఖ్యంగా శని అనుగ్రహం మీపై ఉందని చెప్పేందుకు 7 సంకేతాలు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీ లక్ష్యం దిశగా అడుగు ముందుకు వేసేవారిపై శని అనుగ్రహం ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆవేశం ప్రదర్శించకుండా ప్రశాంతంగా వ్యవహరిస్తున్నారంటే మీపై శని ఆగ్రహం లేనట్టే. నిజం మాట్లాడాలి. మీరు తలపెట్టే పని మీకు మంచి చేయడంతో పాటు ఎవరికీ హాని చెయ్యకుండా ఉండాలి. ఇలాంటి వారిపై శని అనుగ్రహం ఉంటుంది. శని అనుగ్రహం ఉండేవారు నిజమే మాట్లాడతారు, మోసం చెయ్యరు, అబద్ధం చెప్పరు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచిస్తారు. జీవితం మీకు ముఖ్యమైన విషయాలను నేర్పుతుంది. మీరు ఒకే విషయాలను పదే పదే అధ్యయనం చేస్తుంటే, ముఖ్యంగా మీరు ఆధ్యాత్మికంగా లేదా భావోద్వేగపరంగా ఎదగడానికి సహాయపడే వాటిని అధ్యయనం చేస్తుంటే శని మిమ్మల్ని ఉన్నత దిశగా నడిపిస్తున్నాడని అర్థం. తమ అనుభవాల నుంచి నేర్చుకోవడానికి, ఎదగడానికి శని సహాయపడుతున్నాడని అర్థం. క్లిష్ట పరిస్థితుల్లో జీవిస్తున్నవారికి సేవ చెయ్యాలనే కోరిక మీకు సహజంగానే కలుగుతుంది. శని వినయం, పేదవారి పట్ల శ్రద్ధతో ముడిపడి ఉంటుంది. కష్ట సమయాల్లో ఉన్న పేదలు, జంతువులు లేదా ప్రజలకు సహాయం చెయ్యాలనే సంకల్పం శని సానుకూల ప్రభావానికి సంకేతమని చాలామంది నమ్ముతారు. ఆలస్యం ఎల్లప్పుడూ మంచిదే. శనిగ్రహం ఏమీ మాట్లాడకుండా విషయాలను నివారించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఆలస్యం చేయడం వల్ల తాము రక్షించుకున్నాం అనే ఆలోచన తరువాత ఎప్పుడో తెలుసుకుంటారు. ఇలాంటివి జరిగితే మీపై శని అనుగ్రహం ఉన్నట్టే. కష్ట సమయాల్లో మీరు బలంగా ఉంటారు. శనిదేవుడు సాధారణంగా బలవంతులను ఆశీర్వదిస్తాడు. కష్ట సమయాల్లో వారు వదులుకోరు, బదులుగా తెలివైనవారు, శక్తివంతులు అవుతారు. విజయం శాశ్వతమైనది, కాని దానికి సమయం పడుతుంది. శని తక్షణ విజయాన్ని తీసుకురాదు, బదులుగా ఇది నెమ్మదిగా కాని స్థిరమైన పురోగతిని ప్రోత్సహిస్తుంది. విజయాలు శాశ్వతంగా, దృఢమైన పునాదులపై నిర్మించేలా శని నిర్ధారిస్తుంది. నియమాలు పాటిస్తే, ఇతరులకు సహాయం చేస్తే, వినయపూర్వకమైన స్ఫూర్తిని కొనసాగిస్తే శనిగ్రహం సానుకూల ప్రభావాలు మరింత శక్తివంతంగా ఉంటాయని జ్యోతిష్యులు అంటున్నారు. ప్రతి శనివారం శనిదేవుణ్ణి, హనుమంతుణ్ణి పూజిస్తే శనిదోషం నుంచి విముక్తి లభిస్తుంది. శని దీవెన్లు మొదట్లో అంత ఆకర్షణీయంగా అనిపించకపోవచ్చు, కాని అవి సాధారణంగా జ్ఞానం, స్థిరత్వం, దీర్ఘకాలిక విజయాన్ని తెస్తాయి. శాశ్వతమైన ప్రతిఫలాలు.